హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్. మనం రామంపేట రోడ్ నుంచి మెదక్ సైడ్ వస్తున్నాము. టైం వచ్చి 7 అవుతుంది. వర్షం పడుతుంది. సో మనం వర్షంలో కూడా ఎలా డ్రైవ్ చేసుకోవాలి, రెయిన్ డ్రైవింగ్ అనేసరికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. లర్నర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది. అందులో కూడా కొంచెం క్లైమేట్ డిమ్ అయిపోయింది, అలాగే సన్సెట్ కూడా అయిపోయింది, సాయంత్రం అయిపోయింది కాబట్టి కొంచెం చీకటి పడింది. చీకటి పడినప్పుడు వర్షం పడితే కొంచెం క్రిటికల్గానే ఉంటుంది, కంగారు పడద్దు. మనం 1 వేలో ఉన్నాం కాబట్టి కొంచెం ప్రాబ్లం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే 2 వే ఉంటుందో ఆపోజిట్లో వచ్చే వెహికల్ మనకు కనబడదు కాబట్టి ఈ వర్షంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ చూసుకో, 40 ఉంది కదా, 40ని మించి పోరాదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది చూడండి. ఈ కాషనరీ సింబల్స్ అన్నీ కూడా గమనించుకోవాలి. హారం కొట్టండి, అటు ఇటు చూసుకోవాలి, 360 డిగ్రీస్ కవర్ చేసుకోవాలి. రౌండ్ అబౌట్ ఇది కమాన్ గో. కొంచెం స్లో కావాలి, హారం కొట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన గేర్ డిక్రీజ్ చేసుకో. బండి స్లో అయినా వెంబడే గేర్ తగ్గించుకోవాలి, మళ్ళీ మూవ్ చేసుకోవాలి, మళ్ళీ మూవ్మెంట్ చేసుకొని మళ్ళీ గేర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అదే గేర్లో మూవ్ చేయొద్దు, ఆటోమేటిక్ గేర్ కాదు కదా, మన మాన్యువల్ కాబట్టి ఖచ్చితంగా గేర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తూ ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ డ్రైవరు కన్ఫ్యూజ్ కావద్దు, ఫుల్ కాన్ఫిడెన్స్తో డ్రైవ్ చేసుకోవాలి. మనకు ఎవ్రీడే డే డ్రైవ్ ఉండదు కదా. చూడండి, పక్క నుంచి వెహికల్ వచ్చేసింది, సో చుట్టుపక్కల కూడా గమనిస్తూ ఉండాలి. నేను అర్థమవుతుందా? అందరు మనలేక మంచిగా డ్రైవ్ చేయాలి. అయితే మనం ఇక్కడ టౌన్లో ఉన్నాం కాబట్టి మనకు ఈ లైట్లు డివైడర్లో మనకు బటర్ఫ్లై లైట్లు ఉన్నాయి కాబట్టి రోడ్ క్లియర్గా ఉంది. అదే కనుక మనం అవుట్ ఆఫ్ ది టౌన్ బయట నడిపించినప్పుడు, ఫారెస్ట్లో డ్రైవ్ చేసినప్పుడు, అప్పుడు వర్షం పడ్డప్పుడు క్లియర్గా ఉండదు వ్యూ అనేది. కాబట్టి అప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడంటే మనకు రోడ్ మంచిగా క్లియర్గా ఉంది, వెలుతురు బాగా ఉంది, లైట్లు ఉన్నాయి కాబట్టి. పక్క వాళ్ళకి సైడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మనము వర్షం పడ్డప్పుడు ఏసీ ఆన్ చేసుకొని, ఈ ఏసీ అనేది కూలింగ్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఏసీ ఆన్ చేసి కూలింగ్లో పెట్టుకున్నాం. లేదంటే ఈ గ్లాస్ అనేది కంప్లీట్గా, ఈ గ్లాస్ అనేది ఫాగ్ వచ్చేస్తుంది, క్లియర్ కనబడదు ఏసీ లేకపోతే. ఖచ్చితంగా మనం వర్షంలో విండోస్ అన్ని క్లోజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏసీ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోలే, ఇది కంపల్సరీ. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో, లెఫ్ట్ ఇండికేటర్, క్లచ్, లెఫ్ట్ ఓఆర్విఎం చూసుకొని, ఈ ఓఆర్విఎం చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ రావాలండి, ఎక్దం రావద్దు. మెల్ల బ్రేక్ పైకి వచ్చేసి, బ్రేక్ వేయద్దు, డైరెక్ట్ బ్రేక్ వేయద్దు, స్లోగా బ్రేక్ వేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెంబటే ఆగిన వెంబటే పార్కింగ్ లైట్ వేసుకోవాలి. పార్కింగ్ లైట్ వేసి, పార్కింగ్ లైట్, ఓకే. హ్యాండ్ బ్రేక్ వేసుకోండి, హ్యాండ్ బ్రేక్, వెరీ గుడ్. ఇప్పుడు సైడ్లో వ్యూ చూసుకొని ఎవరు లేకపోతే డోర్ ఓపెన్ చేసుకోండి.